హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు బ్యాలెన్స్ చెక్ చేయడం, అలాగే మినీ స్టేట్మెంట్ మరియు చెక్ బుక్ ఆర్డర్ చేయడం వంటి పనులు ఈ వాట్సాప్ ద్వారా చాలా సులభంగా చేసుకోవచ్చు. సో ఎలాంటి యాప్లో లాగిన్ అయ్యే అవసరం లేకుండా మీరు వాట్సాప్లోనే ఇది చేయవచ్చు. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మీరు కొన్ని ముఖ్యమైన బ్యాంకింగ్ సేవలను అంటే నేరుగా వాట్సాప్ ద్వారా చేయడానికి అవకాశం అనేది కల్పిస్తుంది ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ అనేది. సో ఇకపై మీరు మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే కాకుండా ఏదైనా యాప్లో లాగిన్ అయ్యే అవసరం కూడా పని లేదు. ఎందుకంటే ఒక్కోసారి మీరు లాగిన్ అయ్యే టైంలో నెట్ లేకపోయినా సరే అటువంటి టైంలో కూడా మీరు లాగిన్ అయ్యే అవసరం అయితే లేదు. ఓకేనా. సో ఇది బ్యాలెన్స్ విచారణ నుండి మినీ స్టేట్మెంట్, అలాగే చెక్ బుక్ ఆర్డర్ వంటి అనేక సేవలను అందిస్తుంది వాట్సాప్ బ్యాంకింగ్ అనేది. సో మరి ఈ వాట్సాప్ బ్యాంకింగ్ని మొదలు పెట్టాలంటే ముందుగా ఎలా ఉపయోగించాలనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో దానికోసం ముందుగా మీరు ఒక నెంబర్ అడిగితే సేవ్ చేసుకోవాలి. సో నెంబర్ వచ్చేసి మీరు నెంబర్ సేవ్ చేసుకోండి, లేదా ఒక ఐకాన్ యాప్ అనేది ఉంటుంది. యాప్లోకి వెళ్ళేసి మీరు 9022690226 ఈ నెంబర్కి అయితే డయల్ చేయండి, సేవ్ చేసుకోండి. లేదా ఈ ఐకాన్ యాప్లో క్లిక్ చేయగానే నెంబర్ చేయగానే ఇక్కడ మీకు పైన వాట్సాప్ అని కనబడుతుంది, వాట్సాప్పై క్లిక్ చేయండి. సో వాట్సాప్లోకి అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పైన కనబడుతుంది కదా. సో ఇక్కడ హాయ్ అని మెసేజ్ అయితే వేయండి. సో ఇక్కడ నెక్స్ట్ మీరు రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఫస్ట్ చూడండి, డియర్ కస్టమర్, ఇట్ సీమ్స్ దట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్. To available the service, please choose one of the following option. Are you an existing SBI customer? సో మీకు ఆల్రెడీ ఎస్బీఐ అకౌంట్ ఉంటే కనుక వాళ్ళు ఎస్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, డియర్ కస్టమర్, యూ ఆర్ నాట్ రిజిస్టర్డ్ ఫర్ ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్. టు రిజిస్టర్ అండ్ ప్రొవైడ్ యువర్ కన్సెంట్ ఫర్ యూజింగ్ దిస్ సర్వీస్, కైండ్లీ సెండ్ ద ఫాలోయింగ్ SMS. సో ఇక్కడ చూడండి, వాట్సాప్ రిజిస్ట్రేషన్ అకౌంట్ నెంబర్ 2 ఈ నెంబర్కి మన రిజిస్టర్డ్ బ్యాంక్ నుంచి ఒక SMS అనేది చేయాలి. ఓకేనా. చూడండి, ఈ నెంబర్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఎస్ఎంఎస్ అయితే చేస్తాను. ఒక నిమిషం. సో నేను మెసేజ్లోకి అయితే వచ్చాను, స్టార్ట్ చాట్. సో ఇక్కడ నేను నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో నెంబర్ వచ్చేసి మనకి 7208933 సో నెంబర్ అయితే ఇచ్చేసాను. సో ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మెసేజ్ చూడండి, మనకి వాట్సాప్ రిజిస్ట్రేషన్ కావాలి కాబట్టి డబ్ల్యూ అన్ని క్యాపిటల్స్ WARUG వాట్సాప్ రిజిస్ట్రేషన్ స్పేస్ ఇచ్చేసి ఇక్కడ మీ అకౌంట్ నెంబర్, మీ ఎస్బీఐ యొక్క అకౌంట్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మీ సిమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ మొబైల్లో 2 సిమ్లు ఉంటాయి కనుక సో మీకు ఆ ఎస్బీఐ బ్యాంక్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్ నెంబరు ఇక్కడ చూజ్ చేసుకొని సెండ్ అనేది చేయాలి. ఇక్కడ చూడండి, మనం SMS చేయగానే ఇక్కడ మనకి కింద కనిపిస్తుంది, డియర్ కస్టమర్, యూ ఆర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఫర్ ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీసెస్, కైండ్లీ సెండ్ వాట్సాప్ మెసేజ్ టు ద ఫాలోయింగ్ ఎస్బీఐ వాట్సాప్ నెంబర్. సో ఇక్కడ చూడండి, 9022690226 ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు వాట్సాప్లోకి వెళ్ళి హాయ్ అని మెసేజ్ చేయండి. సో నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను. సో మీకోసం మళ్ళీ రిజిస్టర్ అయ్యాను చూపించడం కోసం. సో ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ హాయ్ అని మెసేజ్ అయితే చేయొచ్చు వాట్సాప్లో. చూడండి, హాయ్ అని మెసేజ్ చేస్తే, డియర్ కస్టమర్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇక్కడ వెల్కమ్ టు ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్, టేక్ ఏ లుక్ ఎట్ అవర్ సర్వీస్. ఇక్కడ గెట్ బ్యాలెన్స్, గెట్ మినీ స్టేట్మెంట్, అదర్ సర్వీసెస్. సో ఫస్ట్ గెట్ బ్యాలెన్స్ అనేది చెక్ చేద్దాం. గెట్ బ్యాలెన్స్ పై క్లిక్ చేయండి. మనకి ప్లీజ్ వెయిట్, ఫెచ్ యువర్ బ్యాలెన్స్ డీటెయిల్స్. సో ఇక్కడ మనకి బ్యాలెన్స్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఓకేనా. డూ యూ వాంట్ టు చెక్ ద బ్యాలెన్స్ ఆఫ్ అదర్ అకౌంట్ అండర్ సేమ్ CIF లింక్డ్ విత్ రిజిస్టర్ అకౌంట్. సో మీకు వేరైనా బ్యాంక్ అకౌంట్ ఉంటే ఇదే CIF నెంబర్తో లింక్ అయి ఉంటే కనుక సో ఇక్కడ ఎస్పై క్లిక్ చేయండి, లేకపోతే నో పై క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను అది లేదు కాబట్టి నో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి, మనకి గెట్ మినీ స్టేట్మెంట్. సో ఇక్కడ మినీ స్టేట్మెంట్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు మినీ స్టేట్మెంట్ కూడా వస్తుంది. చూడండి, మనకి 1 2 3 4 మొత్తం 5 మినీ స్టేట్మెంట్స్ అనేవి వచ్చాయి. సో ఇక్కడ నెక్స్ట్ వుడ్ యూ లైక్ టు వ్యూ మోర్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ ఎస్పై క్లిక్ చేయండి. మీకు కావాలనుకుంటే ఎస్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనకి మిగతా ట్రాన్సాక్షన్ కూడా
డేటు, ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, డెబిట్ ఆ క్రెడిట్ అనేది ఇక్కడ మీకు కనబడుతుంది. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ అదర్ సర్వీసెస్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి స్టేట్మెంట్ సర్వీస్, పెన్షన్ స్లిప్, ఇన్ఫో ఆన్ లోన్ ప్రోడక్ట్స్, ఇన్ఫో ఆన్ డిపాజిట్ ప్రోడక్ట్స్, ఎన్ఆర్ఐ సర్వీస్, డిజిటల్ బ్యాంకింగ్, లాంగ్వేజ్ సెలెక్షన్స్, నియరెస్ట్ ఏటీఎం బ్రాంచ్, ఏటీఎం, అలాగే బ్రాంచ్, అలాగే మోర్ సర్వీస్. ఇక్కడ మోర్ సర్వీస్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ మోర్ సర్వీస్, ఓపెన్ ఇన్స్టంట్ అకౌంట్, కాంటాక్ట్స్, హెల్ప్ లైన్, ప్రీ అప్రూవ్డ్ లోన్, బ్యాంక్ హాలిడే క్యాలెండర్స్, డౌన్లోడ్ బ్యాంకింగ్ ఫామ్స్, అలాగే ఇన్ఫో ఆన్ డెబిట్ కార్డ్ యూసేజ్, ఇన్ఫో ఆన్ లాస్ట్ స్టోలెన్ కార్డ్, చెక్ రిలేటెడ్ సర్వీస్, మోర్ సర్వీస్. సో నేను చెక్ బుక్ అని చెప్పాను కదా, సో ఇక్కడ చెక్ రిలేటెడ్ సర్వీస్. సో ఇక్కడ క్లిక్ చేసి సెండ్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి రిక్వెస్ట్ చెక్ బుక్, అలాగే స్టాప్ చెక్. సో మీకు ఒకవేళ చెక్ బుక్ కావాలనుకుంటే కనుక రిక్వెస్ట్ చెక్ బుక్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మీరు చెక్ బుక్ కోసం అనేది ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా సార్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు వాట్సాప్ బ్యాంకింగ్ యూజ్ చేసి మీరు ఎటు వెళ్ళకుండా, అంటే బ్యాంక్కి వెళ్ళకుండా, ఏటీఎం సెంటర్కి వెళ్ళకుండా మొబైల్లోనే మీ బ్యాలెన్స్ స్టేట్మెంటు, అలాగే మీ బ్యాంక్ బ్యాలెన్స్ స్టేట్మెంట్, అలాగే చెక్ బుక్ కోసం ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. మీ డెబిట్ కార్డు ఒకవేళ పోయిందనుకోండి దాన్ని బ్లాక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రతి సర్వీస్ మీరు ఇంట్లో ఉండే వాట్సాప్ ద్వారా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.